వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అంటూ ఉన్నారు సార్ బీజేపీ నేతలు. అండ్ 2028లో అదే జరుగుతుంది, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని అని చెప్పి ధీమాగా ఉన్నారు. సార్ బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం అవుతుందా? ఇప్పుడు వాళ్ళు అవుతామని వాళ్ళు ఆశపడుతున్నారు. మధ్యలో మనకెందుకు సార్? నాకు అర్థం కాదు. ఆశ కూడా మన ఎంత చెప్పండి. ఇప్పుడు ఎవరో కూడా 80 సెలెక్ట్ అవుతా అంటాడు. ఏం సెలెక్ట్ అవుతావు? నీకు మ్యాథమెటిక్స్ రాదు కదా, నువ్వు 10th క్లాస్ 7th క్లాస్ వచ్చావు కదా, నువ్వు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యావు కదా. ఎందుకంటే అది ఏదో పాపం ఆశపడుతున్నాడు. ఆశపడుతున్నప్పుడు ఏం చేయాలి మనం? సో మనం ఏం చెప్పాలి? మంచి సంతోషం, విష్ ఆల్ ది బెస్ట్ అనాలి, అంతే తప్ప ఇప్పుడు శుభకార్యానికి వెళ్ళి మన అశుభాలు మాట్లాడం కదా. ఇప్పుడు పెళ్ళికి పోతాం, అక్షంతలు వేసి దీర్ఘ సుమంగళి భవా అంటాం, అంతే కదా. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అంటాం, సంతాన ప్రాప్తిరస్తు అంటాం. అది అనకుండా తాత్విక చింతన, పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు, మనిషి అనేవాడు ఇది సహజం అన్నాం అనుకోండి, పెళ్లి వేదిక మీద కొడతారు జనం. ఇది కూడా అంతే. పాపం వాళ్ళు నితిన్ నవీన్ వచ్చాడు, పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు, వాళ్ళ కార్యకర్తలు ఏదో ఉత్తేజపరచదలుచుకున్నాడు. నితిన్ నవీన్ ఏమని మాట్లాడాలి? మనకంత సీన్ లేదులే, మనకి ఎక్కడ సీట్లు వస్తే మనం ఎప్పుడు గెలవాలి, మీరెప్పుడు గెలిపించాలి అంటడానికి నాకు అర్థం కాదు. సో ఆయన ఏమన్నాడు, అందువల్ల మనకే అధికారం వస్తుంది అని ఆయన కాస్త ఉత్సాహపరుస్తాడు. అది మీడియాలో వస్తుంది. ఆ ఉత్సాహపరచకూడదు మనం ఎవరండి అంటానికి. ఇదే ఎవరి రైట్ ఆడదప్పండి. ఇప్పుడు జిమ్కి వెళ్ళేవాడు మొదటి రోజు జిమ్ చేసి వచ్చే కొద్దిగా బరువు తగ్గినా కదా అంటాడు. అని నువ్వా ఏం తగ్గినావు, ఇంకా పెరిగినావు అన్నావు అనుకో, బట్ సెకండ్ డే జిమ్ కూడా పాపం పోయొచ్చిండు. ఫస్ట్ టైము గంట సేపు జిమ్ చేసి వచ్చిండు, తగ్గిండు, తగ్గినట్టే కనపరుస్తుంది అన్నాం అనుకో, ఆనందంగా ఇంకోసారి రెండో రోజు జిమ్కి పోతాడు. మొదటి రోజు జిమ్కి పోవనా, నువ్వు ఎప్పుడు తగ్గాలి, నువ్వు నీ సంగతి తెలియదా, వారం రోజులు జిమ్ చేసి మళ్ళీ వెనక్కత్తావు, నువ్వు ఆడ జిమ్ చేస్తారో ఏం చేస్తారో అని ఇట్లా మాట్లాడేది. ఎందుకంటే నేను ఏదో వాళ్ళు ఏదో వాళ్ళు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చాడు, 3 రోజుల పాటు ఉన్నాడు, వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. జమాల్ ది బెస్ట్, మనకెందుకు అభ్యంతరం. ఇది మొదటిది. రెండోది ఏంటి అంటే బీజేపీ చరిత్ర మీరు చూస్తే ఏమీ లేని చోట కూడా బంగారం పుట్టిస్తారు. వాళ్ళకి ప్రత్యేకత అది. ఏమీ లేని చోట బంగారం పుట్టించడంలో బీజేపీ మించడం లేరు. బెంగాల్ ఏముంది, 2011లో 4% ఓటింగ్ వచ్చింది. మరి 2026లో వాళ్ళే కదా అధికారంలోకి వచ్చారు 45% ఓటింగ్తో. 2011లో కేవలం 4% ఓటింగ్. మరి కనీసం ఇక్కడ 14% ఓటింగ్ ఉన్నది కదా. ఇక్కడ 2018లోనే 7% ఓటింగ్ ఉంది కదా. సో ఫెయిర్లీ బెటర్ ఓటింగ్ ఉన్నది బెంగాల్తో పోలిస్తే. సో త్రిపురలో 1% ఓటింగ్ ఉండే, అక్కడ అధికారంలోకి వచ్చారు. అస్సాంలో 30% మైనారిటీ పాపులేషన్ ఉన్న చోట అధికారంలోకి వరుస పెట్టి వస్తున్నారు. సో వారి ప్రత్యేకత. ఒకప్పుడు తెలంగాణలో 1 సీట్ వచ్చింది, గుజరాత్లో 1 సీట్ వచ్చింది 84లో. ఇలా గుజరాత్లో వరుస పెట్టి దశాబ్దాల పాటు పాలిస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ కేరళలో అసలు బీజేపీకి కేరళలో ఎంట్రీ కావాలనుకున్న చోట తిరువనంతపురం మేయర్ గెలుచుకున్నారు. మీకు అక్కడ 3 అసెంబ్లీ సీట్లు కూడా వచ్చాయి, ఎంపీ సీట్ కూడా వచ్చింది. సో దిస్ ఇస్ హిస్టరీ ఆఫ్ బీజేపీ. అఫ్కోర్స్ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తమిళనాడులో 1 సీటుకి మిగిలారు, ఉండవచ్చు, నేను ఒప్పుకుంటాను. బట్ దేర్ ఈజ్ అన్ హిస్టరీ. సో ఈ హిస్టరీ ఉంది కనుక వాళ్ళు బీజేపీ తిమ్మిని బమ్మి చేసైనా అధికారంలోకి వచ్చేటువంటి సర్వశక్తులు ఒడ్డి, అది రెండవ కారణం. అందువల్ల బీజేపీని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఇక మూడోది ఏంటంటే ఏమీ లేని చోట కూడా బీజేపీ ఎన్నికల్ని సీరియస్గా తీసుకుంటుంది. అది అమిత్ షానే అద్భుతమైన మాట చెప్పాడు, చాలా గొప్ప మాట చెప్పాడు. ఏమన్నాడంటే మేము ఎన్నికల్లో పోటీ చేసేది సీట్ల కొరకు మాత్రమే కాదు, సీట్లు ఏమీ రాకపోయినా మేము పోటీ చేస్తాం. ఎందుకు? 2 కారణాలు చెప్పాడు. ఒకటి, మా జెండాను జనంలోకి తీసుకెళ్తాం, మా గుర్తును జనంలోకి తీసుకెళ్తాం, మా ఆలోచనలను, మా విధానాల్ని, మా ఐడియాలజీని జనంలోకి తీసుకెళ్తాం, ఎన్నికల్లో అందుకు ఉపయోగించుకుంటాం. 2, ఎన్నికల ద్వారా మా కార్యకర్తలు వస్తారు, కొత్త కార్యకర్తలు వస్తారంటారు. అసలు ఇది మంచి ఆలోచన కదా. అమిత్ షా అన్నాడు, అమిత్ షానే కాదు, కార్ల్ మార్క్స్ ఇంట్రడక్షన్ టు క్లాస్ స్ట్రగుల్స్ ఇన్ ఫ్రాన్స్ అనే పుస్తకంలో ఫ్రెడరిక్ ఎంగెల్స్ చెప్తాడు ఈ మాట. విఏ లెనిన్ చెప్తాడు, కమ్యూనిస్టులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేకపోవచ్చు, కానీ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయాలి. ఎందుకంటే వర్గశత్రువుల విధానాలకు మన విధానాలకు మధ్య తేడా ఏమిటో ప్రజలకు చెప్పడానికి పోటీ చేయాలి. మన బలం ఎంతో, మన శత్రువుల బలం ఎంతో అంచనా వేసుకోవడానికి పోటీ చేయాలి అంటాడు.
మార్క్స్ మీకు ఎంగల్స్ నేను చెప్పిన మాట అమిత్ షా చెప్పాడు, మన సిద్ధాంతాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి పోటీ చేయాలి అన్నాడు. సో అందువల్ల బీజేపీ ఎక్కడైనా అలాగే తీసుకుంటుంది. ఏమీ లేని పంజాబ్లో బీజేపీ ఎప్పుడూ డిస్టెంట్ పార్టీ, అది అక్కడ హిందూ పార్టీ, ట్రేడర్ పార్టీ, అదేమో సిక్ డామినేటెడ్, ఫార్మర్ డామినేటెడ్ స్టేట్. ఇవాళ పంజాబ్లో మామూలు ప్రయత్నం చేయలేదు బీజేపీ, తల కిందులు చేస్తా, భూమి ఆకాశాలు ఏకం చేస్తుంది పంజాబ్లో. సో దట్ ఈస్ హౌ ద బీజేపీ ఫంక్షన్స్. ఎందుకంటే బీజేపీ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ. చాలా మందికి అర్థం కావాలంటే బీజేపీ మరో రాజకీయ పార్టీ మాత్రమే కాదు, బీజేపీ ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ. ఈ దేశ సమాజాన్ని, ఈ దేశ రాజ్య వ్యవస్థను తన సైద్ధాంతిక దృక్పథం ద్వారా రీఆర్గనైజ్ చేయాలని కోరుకుంటుంది. అందువల్ల ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావటానికో, ఎవరో ఒకరు ప్రధానమంత్రి కావటానికి రాజకీయాలు చేయరు. కొంతమంది ఎంపీలు కావడానికి, కొంతమంది ఎమ్మెల్యేలు కావడానికి కాదు. దే వాంట్ టు రీఆర్గనైజ్ ఇండియన్ స్టేట్ అండ్ సొసైటీ. వారి హిందుత్వ పొలిటికల్ ఐడియాలజికల్ పారాడైమ్లో రీఆర్గనైజ్ చేయాలి. అది చెయ్యాలి అంటే ఈ దేశంలో 70% దేశాన్ని పాలిస్తే సరిపోదు, వాళ్ళు 100% దేశాన్ని పాలించదలుచుకున్నారు. సో 543 సీట్లు తెచ్చుకోదలుచుకున్నారు. ఆ రకంగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. అందువల్ల తెలంగాణపై ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ నేను నిన్న మాట్లాడాను తెలంగాణలో బీజేపీకి సవాళ్ళు ఏంటి అని. ఆ సవాళ్ళు డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు 3 అసెంబ్లీ ఎలక్షన్లు జరిగితే 357 ఎమ్మెల్యే సీట్లకు పోటీ జరిగినట్టు. ఎన్ని గెలిచారు? మొదటిసారి 5, సెకండ్ సారి 1, ఇప్పుడు 14 సీట్లు గెలుచుకున్నారు. పార్లమెంట్లోనేమో భారీగా ఓటింగ్ వస్తుంది, అసెంబ్లీకి రాదు. మీకు 2019 లోక్సభ ఎలక్షన్లో 20% ఓటింగ్, 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 7% ఓటింగ్, 2024 లోక్సభ ఎలక్షన్లో 35% ఓటింగ్, 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% ఓటింగ్. అంటే జాతీయ స్థాయిలో పాలించడానికి బీజేపీకి తెలంగాణ ఓటర్లు ఓటు వేస్తున్నారు, కానీ అసెంబ్లీకి వచ్చారు ఓటు వేయడం లేదు. ప్రధానమంత్రి పదవి బీజేపీ నాయకుడు కావాలంటున్నారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం అసలే వద్దు ససేమిరా అంటున్నారు. దానికి మరి బీజేపీ ఆలోచించుకోవాలి ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని. వాళ్ళ నాయకత్వంలో అనైక్యత ఉంది. నేను చాలా విషయాలు చెప్పాను. పొత్తుల్లో అటు ఇటు ధోరణులు ఉన్నాయి. సో మీకు ఒక నరేటివ్ లేదు, ఒక లీడర్షిప్ స్ట్రాటజిక్ విజన్ లేదు, సమస్యలు ఉన్నాయి. కానీ బట్ బీజేపీ స్వభావరీత్యా ఎలాంటి సమస్యలున్నా, సవాళ్ళున్నా గెలవాలని కోరుకునే కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉన్న పార్టీ అది.